హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇంట్రాడే స్టాక్స్ మీద కూడా ఒక వీడియో చేయమని చెప్పేసి. సో నేను యూజ్ చేసే స్ట్రాటజీస్లో ఒక బెస్ట్ స్ట్రాటజీ, సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఈరోజు మీకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో నేను స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేస్తాను, దాంట్లో ట్రేడ్ ఎట్లా చేస్తాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు కూడా ఈ స్ట్రాటజీ మొత్తం చూసి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు నచ్చితే అప్పుడు మీరు చిన్న చిన్న క్వాంటిటీతోని, స్మాల్ క్వాంటిటీతోని మీరు ఎంటర్ కండి ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ ఎక్కువైతే దీని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా సింపుల్గా మన స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేస్తాను, అందులో ఏ రకంగా బై చేస్తాను అనేది చెప్తాను. దాని తర్వాత దాంట్లో మన టార్గెట్స్ ఏంటి అవన్నీ ఒకవేళ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ మనం ఇంట్రాడే స్టాక్స్ చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేయాలి. ఓకే, నిఫ్టీ ఇవ్వండి, ఇది నేను ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో నిఫ్టీని ఓపెన్ చేశాను. చేశాక 945 దాకా మనకి నిఫ్టీ ట్రెండ్ ఎట్లుందో చూసుకోవాలి. 945 మనం ఎప్పుడైనా సరే మీరు నా 4 లైన్ స్ట్రాటజీ కానీ మిగతా స్ట్రాటజీస్ ఏవి చూసినా కూడా 945 దాకా మనం అట్లాంటి ట్రేడ్ తీసుకోం కదా. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నిఫ్టీ ట్రెండ్ ఎట్లా ఉందంటే ఓపెన్ నుంచి పాజిటివ్ సైడ్ ఉందా, నెగిటివ్ సైడ్ ఉందా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మొన్న జరిగిన దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిఫ్టీలో ఇప్పుడు మొన్న ఏం జరిగింది, ఇక్కడ ఓపెన్ నుంచి పైగా పాజిటివ్ సైడ్లో ఉంది. ఓపెన్ ఇక్కడ అయిన దగ్గర నుంచి పైకి వచ్చింది కాబట్టి సో నిఫ్టీ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. సో ఒక 50-60 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్లో పైన ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నిఫ్టీ పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే మనం పాజిటివ్ స్టాక్స్నే వెతుక్కోవాలి. అది ఎలాగో మీకు జాగ్రత్తగా చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓపెన్ నుంచి నిఫ్టీ డౌన్ సైడ్ ఉందా, అప్ సైడ్ ఉందా 945 దాకా టెస్ట్ చేయండి. ఓకే, చేసి ఒకవేళ కనుక పాజిటివ్ సైడ్ ఉంది అనుకుంటే చూడండి, 945 అంటే ఇది కదా, 945 అంటే ఇక్కడ దాకా. సో 945 దాకా ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇవాళ బయింగ్ కోసమే చూస్తాము, సెల్లింగ్ కోసం చూడము. ఓకే, ఈ రకంగా నేను ప్లాన్ చేసుకుంటాను. అట్నే ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది చూడండి, 1 2 3 4 5 ఇక్కడ కదా 6 క్యాండిల్స్ అయిపోయినాయి. రైట్, ఇక్కడ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ కూడా ఈరోజు కూడా నేను అప్ ట్రెండ్ కోసమే చూస్తాను. రైట్, అంటే బయింగ్ కోసమే చూస్తాను, సెల్లింగ్ కోసం చూడను. రైట్, ఇట్లా మనం డిసైడ్ చేసుకున్నాం. ఫస్ట్ అప్ ట్రెండ్ అంటే బయింగ్ చూడాలా, సెల్లింగ్ చూడాలా అనేది నాకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ మనం అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి మార్కెట్ ఇప్పుడు మనం బయింగ్ కోసమే చూడాలి స్టాక్స్. ఈ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా నేను చేసే సింపుల్ స్ట్రాటజీ వాడతాను ఫ్రెండ్స్ నేను. సో అదే చెప్తాను. ఇందులో 4-5 రకాలు కూడా ఉంటాయి. కాకపోతే నేను మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సింపుల్ స్ట్రాటజీ నేను వాడేది మీకు, నా ఫేవరెట్ స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళిపోండి. ఎన్ఎస్సి ఇండియా సైట్ మీ అందరికి తెలిసిందే కదా. NSEindia.comలోకి వెళ్ళిపోతే ఇక్కడ మార్కెట్ డేటా అని ఉంటుంది. ఈ మార్కెట్ డేటాలోకి వెళ్ళాక ఇక్కడ ఇండిసీస్ అని ఉంటుంది. రైట్, ఈ ఇండిసీస్ని క్లిక్ చేయండి. చేస్తే మీరు కిందకు వస్తే ఇక్కడ సెక్టోరియల్ ఇండిసీస్ అని ఉంటుంది. ఇందులోనే కిందకి రండి. ఓకే, కిందకు వస్తే ఇక్కడ చూడండి, సెక్టోరియల్ ఇండిసీస్ అని కనబడుతుంది కదా, సెకండ్ వన్ ఇక్కడ చూడండి. ఈ సెక్టోరియల్ ఇండిసీస్ దగ్గర ఆగండి. ఓకే, ఇక్కడ ఏం చేయండి అంటే ఇప్పుడు మనం ఏంటి, మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో ఏ సెక్టర్ పాజిటివ్ ఉందనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి, ఏ సెక్టర్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ గ్రీన్ వన్నీ పాజిటివ్. ఇది ఎప్పుడు చూడాలి, 945 తర్వాత చూడాలి. ఇది నేను ఎండ్ ఆఫ్ ద డే మీకు చెప్తున్నాను కాబట్టి సో ఎండ్ ఆఫ్ ద డే చూడకూడదు. 945 అప్పుడు మీరు ఏ సెక్టర్ పాజిటివ్లో ఉంది చూడాలి. ఉన్న సెక్టార్స్లో విచ్ ఇస్ ద మోస్ట్ పాజిటివ్ అంటే ఏది ఎక్కువ పాజిటివ్ ఉన్నదో చూసుకోవాలి. జనరల్గా ఇట్లా ఉందనుకోండి, 945 టైం అయింది, ఈ టైంకి ఇట్లా ఉన్నది అనుకోండి. ఇందులో మోస్ట్ పాజిటివ్ ఏది, 945కి మోస్ట్ పాజిటివ్గా ఉన్నది ఏదని చూసుకుంటే మనకి ఇక్కడ కనపడేది ఫస్ట్ PSU బ్యాంక్స్ కనబడుతుంది. రైట్, ఇక్కడ PSU బ్యాంక్స్ కనబడుతుంది ఫస్ట్ 2.62. దాని తర్వాత మనకి కనబడేది ఏంటి, 1.39. నెక్స్ట్ ఏమొచ్చింది, హెల్త్ కేర్ ఇండెక్స్ కనబడుతుంది. ఫస్ట్ PSU బ్యాంక్స్. అట్లా నేను 2-3 సెక్టార్స్ని ఐడెంటిఫై చేసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు రెండు అయిపోయినాయి కదా. థర్డ్ ఏది, 1.29 ఆటో. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, ఆటో, హెల్త్ సెక్టర్ అండ్ PSU బ్యాంక్స్ వచ్చినాయి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ మన PSU బ్యాంక్స్కి ఇస్తాను. ఫస్ట్ PSU బ్యాంక్స్కి క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇందులో మీకు స్టాక్స్ అనేది వస్తాయి. రైట్, ఇట్లా స్టాక్స్ అనేది వస్తుంది. నేను జనరల్గా 700 నుంచి 800 అబోవ్ స్టాక్స్ చూస్తాను, అంతకన్నా బిలో స్టాక్స్ చూడను. కావాలంటే మీరు చూస్తానంటే చూసుకోండి. కానీ నేను జనరల్గా ప్రిఫర్ చేసేది అబోవ్ 700 స్టాక్స్ అట్లాంటివి చూస్తాను. ఓకే, ఇందులో జనరల్గా 700 అబోవ్ స్టాక్స్ 1-2 ఉంటాయి. అందుకని చెప్పేసి ఇందులో మనం ఒక SBI అని తీసుకుంటాము. సో ఒకవేళ కనుక ఇందులో ఉంటే SBI తీసుకోండి. లేదు మీరు ఇంకా మరీ చిన్న వాటిలో నేను చేయను. మీరు ఇంకా కొద్దిగా అయిపోతే మీరు 580 అంతకన్నా కిందకి వెళ్ళకండి.
సో ఇందులో మనకి మోస్ట్ రెప్యూటెడ్ అంటే మంచి కంపెనీ ఏది ఉందో చూసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఏముంది, ఎస్బీఐ రైట్. ఓకే, సో ఎస్బీఐ చార్ట్ అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాను. చూడండి, ఇట్ట ఫిల్టర్ అవుట్ చేస్తాను ఎస్బీఐ, ఎందుకంటే 700 అబోవ్ స్టాకే కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నేను ఎస్బీఐకి ఇస్తాను. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తాను. సో ఇప్పుడు అగైన్ నేను ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిపోయి ఎస్బీఐ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి రైట్, ఇట్లా ఎస్బీఐ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఇక్కడ నేను ఏం చేయను ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్బీఐలో నేను ఏం చేయాలి, ఓన్లీ బయింగ్ చూడాలి, సెల్లింగ్ అనేది చూడను. రైట్, క్లియర్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నిఫ్టీ పాజిటివ్లో ఉంది కాబట్టి. సో ఏ సెక్టార్, పిఎస్యూ బ్యాంక్ సెక్టార్ వాళ్ళు. సో నేను ఇక్కడికి వచ్చాక ఏం చేస్తాను అంటే, ఇది నాకు ఓపెన్ అయింది రైట్. ఓపెన్ అయినప్పుడు జస్ట్ నేను చేసే టెక్నిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, లాస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. మర్చిపోయాను మీకు చెప్పడం, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని లాస్ట్ 325 క్యాండిల్ చూడండి, దాని హైలో మార్క్ చేసుకోండి. ఓకే రైట్, 325 జస్ట్ ఇది స్టాప్ లాస్ పెట్టుకొని నేను ట్రేడింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, జనరల్గా ఏంటి అంటే ఇక్కడికి వచ్చినప్పుడే బై చేయాలి, లేదు అనుకుంటే కొద్దిగా ఇక్కడ మీరు బై చేసి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు. జనరల్గా నేను ఏం చేస్తాను అంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన స్టాక్స్నే నేను ప్రిఫర్ చేస్తాను. చూడండి, ఎస్బీఐ మనకు వచ్చింది కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోయిందో పై. కాకపోతే మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ రాలేదు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఒకవేళ ఎంట్రీ పాయింట్ కనుక ఇక్కడ రాకపోతే నెక్స్ట్ ఇక్కడ మనం క్యాచ్ చేయాలి. లేదంటే దీంట్లో మన 4 లైన్ స్ట్రాటజీ ఉంది కదా, దాన్ని అప్లై చేసి చూడండి, దాని ప్రకారం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ మీరు స్టాక్ సెలెక్షన్ ఇట్లా చేసుకున్నాక ఇక్కడికి వచ్చి జనరల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ థింగ్ నేను చెప్పేది. ఒకవేళ కనుక ఈ దాటి వెళ్ళిపోయింది అనుకుంటే కనుక 440 మన 4 లైన్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని దాని ప్రకారం బయింగ్ వస్తే తీసుకోండి, అట్లయినా మీ ఇష్టం. అయితే మీకు ఏదైనా వేరే అదర్ స్ట్రాటజీస్లో బయింగ్ వచ్చినా కూడా మీరు తీసుకోండి దాని ప్రకారం. చూడండి ఎంత ర్యాలీ వెళ్ళిపోయిందా రైట్. ఇక్కడ చూడండి, ఇంకా చూపెడతాం మీకు ఎన్ని స్టాక్స్ అయినా మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇది కెనరా బ్యాంక్ చూద్దామా రైట్. నెక్స్ట్ వచ్చింది ఏంది, కెనరా బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తాను. మనకి ఎస్బీఐ అయిపోయింది, కెనరా బ్యాంక్ రైట్. చూడండి కెనరా బ్యాంక్. ఓకే, ఇది కూడా 325 చూడండి. జస్ట్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చూడండి ర్యాలీ, ఇట్లా చూడండి ఎంత ర్యాలీ స్టాక్స్ అని పట్టుకున్నామా లేదా. ఈ రకంగా నేను స్టాక్ సెలెక్షన్ అంటే పెద్దగా వేరేది ఏం చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటిదే చూస్తాను నేను. హైయెస్ట్ మన సెక్టోరియల్ ఇండిసీస్లో ఏది హై ఉందో చూసి దాన్ని పట్టుకొని 325 క్యాండిల్ దగ్గర దొరికిన స్టాక్ని నేను బై చేస్తాను. జనరల్గా ఇక్కడ దగ్గరలో వచ్చిన స్టాక్ని బై చేస్తాను, వెయిట్ చేస్తాను. ఒకవేళ ఇట్లా వెళ్ళిపోతే నేను చెప్పాను కదా, దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదంటే మన 4 లైన్ స్ట్రాటజీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దాని ప్రకారం లెవెల్స్ వేసుకొని దాని ప్రకారం మీరు బై చేయండి, అదైనా మీకు పనిచేస్తుంది. ఓకే, ఇట్లా స్టాక్ సెలెక్షన్ చూడండి ఎంత ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా వెళ్ళిందా లేదా రైట్. మీరు ఏదైనా చూసుకోండి, నో ఇష్యూస్. చూడండి మీరే బ్యాక్ టెస్ట్ చేసుకోండి కావాలి అనుకుంటే. ఇప్పుడు మీ ఇష్టం ఏదైనా, ఇప్పుడు ఏది పిఎస్బి ఉంది, ఇది పిఎస్బి బ్యాంక్ చూద్దాం. ఓకే, అది కూడా ఏమైంది అనేది, కాకపోతే చిన్న ఫ్రెండ్స్, సో అవాయిడ్ చేయండి బెటర్. సో పెద్ద ఇండియన్ బ్యాంక్ చూద్దాం. ఓకేనా రైట్. నేను చిన్న వాటిని చూడను, సో చిన్న వాటికి పోకండి. ఇండియన్ బ్యాంక్ చూడండి రైట్. ఇదిగోండి 325 ఎగ్జాక్ట్ చూడండి. ఏం చెప్పాను నేను, ఈ క్యాండిల్ పైన చూడండి సస్టైన్ అయినది వెళ్ళిపోయింది చూడండి క్లియర్. సో ఎప్పుడైనా సరే దీనిపైన క్లోజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. కాకపోతే మన ఎంట్రీ అనేది 945 తర్వాత ఈ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోవాలి జనరల్గా. ఓకే, ఇటు ఒకవేళ మీకు దొరకలేదు అనుకోండి, చెప్పాను కదా 4 లైన్ స్ట్రాటజీ దీని మీద వేసుకుంటే మీకు ఎక్సలెంట్గా మీకు చూడండి పట్టుకున్నామా లేదు చూడండి. ఇది మీరు 945 తర్వాత మనం ఎన్ఎస్సి ఇండియాలోకి వచ్చి నిఫ్టీ ఎటు సైడ్ ఉందో అటు సైడ్, ఒకవేళ డౌన్ సైడ్ ఉందనుకోండి నిఫ్టీ, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇందులో నెగిటివ్ స్టాక్స్ చూసుకుంటారు, మోస్ట్ నెగిటివ్ ఏమున్నాయో ఏ ఇండెక్స్ ఉందో చూసుకొని ఆ ఇండెక్స్ ఇస్తారు. ఓకే క్లియర్. ఇప్పుడు మనకి ఇట్లా మీరు చేసుకుంటారు. సో ఈ రకంగా మీరు 4 లైన్ స్ట్రాటజీ దీని మీద అప్లై చేయండి. లేదు అనుకుంటే కనుక మీకు 4 లైన్ స్ట్రాటజీ తెలియదు అనుకుంటే ఒకసారి నా వీడియో మన బ్యాక్కి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో 4 లైన్ స్ట్రాటజీ అని ఉంటుంది, అది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను జనరల్గా ఏంటంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయడానికి ట్రై చేస్తాను, నియర్ బై ఈ లెవెల్ దగ్గర ఎక్కడ వచ్చినప్పుడు ట్రై చేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు ఈ పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ చూపెట్టాను కదా మీకు. నెక్స్ట్ సెక్టార్ మనకి ఏముంది, హెల్త్ కేర్ ఉంది. హెల్త్ కేర్ కూడా చూడండి మీరు కావాలి అనుకుంటే చూడండి, ఈ రకంగా చూడండి. మనకు పెద్ద స్క్రీనర్లు ఇవన్నీ మనకు పెద్దగా అవసరమా ఫ్రెండ్స్ చెప్పండి, మనకు అవసరమే లేదు. ఓకే, జస్ట్ సెక్టోరియల్ ఇండెక్సెస్ ఓపెన్ చేయండి. 945 తర్వాత ఏది హై ఉంది నిఫ్టీ ప్రకారం, హై ఉంటే గ్రీన్ తీసుకోండి, రెడ్ ఉంటే నిఫ్టీ డౌన్ ఉంటే రెడ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి ఇందులో మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సిప్లా చెక్ చేద్దామా రైట్, గో ఓవర్ సిప్లా.
ఓకే, ఇందులోకి వెళ్ళిపోయి సిప్లా చూడండి ఏం జరిగిందో. 325 క్యాండిల్ పైన క్లోజ్ అయితే పైకి వెళ్ళిపోతుంది, కిందకి రాదు. చూద్దాం ఇక్కడ ఏం జరిగింది. సిప్లాలో కూడా లాస్ట్ 5 minutes క్యాండిల్ చూడండి. సో ఈ రకంగా నేను ఇంత సింపుల్ ఇట్లాంటి ఎక్కువ నేను ఇందులో స్ట్రాటజీస్ పెద్దగా వాడను ఫ్రెండ్స్. ఈక్విటీస్లో చూడండి క్లియర్. 325 క్లియర్. ఇది లో. నేనేం చెప్పాను, డౌన్ సైడ్ కిందకు వచ్చినప్పుడు మనం పట్టించుకోకూడదు ఇది, ఓకేనా. ఓన్లీ పైన క్రాస్ అయినప్పుడే బై చేయాలి, రైట్. పైన క్రాస్ అయినప్పుడే బై చేయాలి. దీనిపైన మీ అందరికీ తెలుసు 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిపోతే బై చేయాలి అని, క్లియర్. అట్లా 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిపోయినాక మీరు బై చేయండి. ర్యాలీ చూడండి. ఎందుకు కింద చూడకూడదు, కింద బ్రేక్ డౌన్ ఇచ్చినా కూడా మనం చూడకూడదు, ఎందుకంటే మనం ఓన్లీ బయింగ్ సైడే చూస్తున్నాం కాబట్టి కింద మనకు సంబంధం లేదు. కింద బ్రేక్ అయినా కూడా మనం పట్టించుకోము, ఓకే. ఒకవేళ కనుక కింద బ్రేక్ అయింది సెల్ చేయాలి కదా అని కాదు. ఒకవేళ నిఫ్టీ కనుక రెడ్లో ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, పైన గ్రీన్ ఇచ్చినా మనం బై చేయకూడదు. కింద సెల్ వైపే చూస్తూ ఉండాలి, ఓకే. కింద సైడే చూడాలి, పైన సైడ్ చూడకూడదు, రైట్. ఈ రకంగా మనం స్టాక్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. చూడండి ఇంకోటి కూడా చూపెడతాను మీకు, ఎన్ని స్టాక్స్ కావాలంటే అన్ని స్టాక్స్ చూపెడతాను. మీరే టెస్ట్ చేసుకొని చూసుకోండి మీ ఓపిక, ఓకే. డాక్టర్ రెడ్డి చూద్దామా, ఏదో ఒక ర్యాండమ్ ఏదైనా పిక్ చేసుకోండి మీరు, ఓకే. డాక్టర్ రెడ్డి, రైట్. చూడండి డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఓకే. 325 చూడండి 325. సో ఇట్లా మీరు ఏదైనా పిక్ చేసుకోండి. 325 తర్వాత మీరు దీనికి ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది చెప్పాను కదా, 4 లైన్ స్ట్రాటజీ చేసుకొని దాని ప్రకారం చేయండి. లేదు అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను దీని ప్రకారం కూడా ఎట్లా ట్రేడ్ చేయాలో నేను మీకు చూపెడతాను, ఓకేనా. సరే ఇవి డాక్టర్ రెడ్డి కదా. తర్వాత అబౌట్ మీ ఇష్టం, ఏది ఇంత పెద్దది మనం చేయం కాబట్టి జనరల్గా వదిలేసేయండి. టోరెంట్ ఫార్మా చూద్దాం ఏం జరిగిందో, ఓకే. టోరెంట్ ఫార్మా, ఓకే. చూడండి టోరెంట్ ఫార్మా ఇది ఏం జరిగింది ఇక్కడ చూడండి 325 క్లియర్. ఇదిగోండి 325 క్యాండిల్, ఇది 325 మార్క్ చేసుకోండి. చూడండి వన్స్ బ్రేక్ అయినాక ఏమైపోయింది, మార్కెట్ జూమ్ పైకి వెళ్ళిపోయిందా లేదా. సో ఇట్లా మనం అనేది ప్రతిదీ స్టాక్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా సింపుల్గా నేను ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఓకే. ఇంకా 4-5 మెథడ్స్ ఉన్నాయి, కాకపోతే దిస్ ఈజ్ ద సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్. నిఫ్టీ కనుక గ్రీన్ ఉంటే బయింగ్ సైడే చూడండి, డోంట్ గో ఫర్ సెల్లింగ్ సైడ్, ఓకే. ఒకవేళ సెల్లింగ్ ఇచ్చినా కూడా మనం తీసుకోము. ఒకవేళ నిఫ్టీ కనుక రెడ్లో ఉంటే ఓన్లీ సెల్లింగ్ సైడ్ చూస్తాం. 325 క్యాండిల్ దిగింది అంటే సెల్ చేస్తాం, రైట్. లేదు అనుకుంటే మీరు 4 లైన్ స్ట్రాటజీ వేసుకోండి. దీని ప్రకారం ఈ స్టాక్ మీద బయింగ్ వచ్చినప్పుడు బయింగ్ చేయండి, సెల్లింగ్ మాత్రం పోకండి, ఓకే. ఇది నేను రోజు వాడేది ఇంట్రాడేలో స్టాక్ సెలెక్షన్ ఇట్లా చేసుకొని ఇట్లా ట్రేడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఏం చూసాము, ఇంకోటి ఆటో చూసాం కదా. సో ఆటో సెక్టర్ నెక్స్ట్ ఏముంది, ఆటో సెక్టర్లోకి వెళ్ళండి, మీ ఇష్టం ఎక్కడైనా చూడండి. ఆటో సెక్టర్లో ఏది తీసుకుందాం, మీ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది. మారుతి చూద్దామా, రైట్. మారుతి ఏమైందో చూడండి, మారుతి, ఓకే. సో ఇట్లా మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకొని ఇట్లా 325 క్యాండిల్కి డ్రా చేసుకొని చూడండి మారుతి, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, మారుతి 325 ఇవ్వండి, హై క్యాండిల్ ఇది లో, రైట్. ఇక చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన చూడండి. మనం ఏం చేస్తాం, ఈ ఏరియాలో అసలు బయింగే తీసుకోము, ఎక్కడ బయింగ్ తీసుకో. వన్స్ ఇక్కడ క్రాస్ అయినాక చూడండి సపోర్ట్, ఇక్కడ బై చేస్తే చూడండి ర్యాలీ. సో దీని ప్రకారం మీరు 4 లైన్ స్ట్రాటజీ ఏదైనా వేసుకోండి. మీ దగ్గర ఏదైనా వేరే బయింగ్ స్ట్రాటజీస్ ఉంటే దాని మీద అప్లై చేసుకోండి, ఓకే. బయింగ్ అన్నప్పుడు దీనిపైనే చూడాలి, కింద వచ్చినా కూడా మనం తీసుకోము, జాగ్రత్తగా వినండి, ఓకే. బ్రేక్ డౌన్ అయినా మనం పట్టించుకోము, ఇక్కడ ఓన్లీ ఈ గ్రీన్ ఈ హై దాటితేనే మనం బై చేస్తాము, రైట్. ఒకవేళ మీకు అందకపోతే చెప్పాను కదా 4 లైన్ స్ట్రాటజీ వేసుకోండి. లేదా మీ దగ్గర ఏదైనా బయింగ్ స్ట్రాటజీస్ ఇంకా అదర్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే అవి దీని మీద అప్లై చేసుకొని చూసుకోండి. ఇట్లా స్టాక్ సెలెక్షన్ చేసి నేను చూస్తాను. ఇంకో స్టాక్ కూడా చూస్తారా, ఓకే చూద్దాం. ఇప్పుడు మనం ఆటోలో ఉన్నాం కదా, ఆటోలో మీ ఇష్టం. ఆటో సెక్టార్లో ఏముంది, ఇంకా టాటా మోటార్స్ చూద్దామా, ఓకే నో ఇష్యూస్. టాటా మోటార్స్, రైట్. టాటా మోటార్స్ చూద్దాం ఏం జరిగిందో. టాటా మోటార్స్ కదా, టాటా మోటార్స్, ఓకే. ఈ లైన్స్ తీసేస్తాను కన్ఫ్యూజన్. ఇప్పుడు చూద్దాం టాటా మోటార్స్లో ఏం జరిగింది, 325 క్యాండిల్ అయితే చూద్దాం, ఓకే. 325 చూడండి. ఈ రకంగా మన స్టాక్ సెలెక్షన్ అనేది సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ ఉంటుంది, ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది, రైట్. చూడండి టాటా మోటార్స్ 325 క్యాండిల్ ఇదేనా, చూడండి క్లియర్గా 325. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందా మనకి, క్లియర్ బ్రేక్అవుట్, రైట్. చూడండి ర్యాలీ ఎంత పెద్ద ర్యాలీయో చూడండి. కాకపోతే ఇది 1 o'clockకి బ్రేక్అవుట్ అయింది ఇది. సో 1 o'clock తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి 986 దాదాపు 1000 దాకా వెళ్ళింది. సో 14 రూపీస్
సో ఈ రకంగా మీరు స్టాక్ ఇంట్రాడేలో స్టాక్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా చూస్తానని ఇంకా చూపెడతాను మీకు. సో నేను జనరల్గా ఫస్ట్ ఏం చేస్తాను బాగా గుర్తుంచుకోండి. నిఫ్టీ గ్రీన్ ఉంటే సెక్టోరియల్ ఇండిసీస్లో ఫస్ట్ గ్రీన్ వెతుక్కోవాలి. ఇక్కడ గ్రీన్ చూసుకోవాలి మనం. చూసుకొని ఇందులో ఏది హై ఉందో చూడాలి. ఓకే, గ్రీన్లో. ఒకవేళ నెగిటివ్ ఉంటే నెగిటివ్లో, రెడ్లో ఏది ఉందో చూసుకోవాలి హై. ఓకే, చూసుకొని ఒక 2-3 సెక్టర్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేసాం చూడండి. ఇక్కడ మన గ్రీన్లో ఉంది కదా ఇవాళ నిఫ్టీ. సో ఫస్ట్ పిఎస్యూ బ్యాంక్స్, ఓకే, సెకండ్ హెల్త్ కేర్, ఇట్లా 3 ఏమన్నా 3 ఐడెంటిఫై చేసుకోండి. 3 ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసుకోండి ఇట్లా, రైట్. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. లిస్ట్ ఆఫ్ స్టాక్స్లో వచ్చినప్పుడు జనరల్గా నేను ట్రేడ్ చేసే 700-800 స్టాక్స్ అబోవ్, అంటే 700-800 రూపీస్ అబోవ్ ఉన్న స్టాక్స్నే ట్రేడ్ చేస్తాను. చిన్న స్టాక్స్ని చేయను. సపోజ్ ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఉంది. ఇక్కడ బాలకృష్ణ ఇండస్ట్రీస్ని ఓపెన్ చేయండి. చేసేసి ఇక్కడ మనకి 325 క్యాండిల్ గీసుకోండి, డ్రా చేసుకోండి హైలో. ఓకే, చూద్దాం బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఓకే, రైట్. చూడండి ఇది మనకి 325 క్యాండిల్ ఇది రైట్. చూద్దాం వేగండి. ఓకే, 325. ఇప్పుడు మనం బయింగ్ సైడే ఉన్నాం కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా మనం పట్టించుకోము. ఇది చూడండి ఎంత క్లారిటీ ఉందో. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా ఇది మనం పట్టించుకోము, ఎందుకంటే మనం బయింగ్ సైడ్లో ఉన్నాం, రైట్. దీనిపైన మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ కావడం కానీ ఈ ఏరియాలో బై చేస్తే చూడండి జూమ్. సో ఈ రకంగా మనది చూసుకోవాలి. ఓకేనా? సో సెల్లింగ్ వచ్చింది అనుకోండి, పైన బయింగ్ వచ్చినా కూడా తీసుకోకూడదు, సెల్లింగ్ సైడ్ చూడాలి మీరు. ఓకే, తర్వాత దీనికి ఇదే స్టాప్ లాస్ ఉంటుంది, దీనికి ఇది ఎంట్రీ అయితే ఇది స్టాప్ లాస్ ఉంటుంది, ఒకవేళ ఇది ఎంట్రీ అయితే ఇది స్టాప్ లాస్ ఉంటుంది దీనికి. ఓకే, లేదు అనుకుంటే 4 లైన్ ప్రకారం మీరు ఏదైనా 4 లైన్ స్ట్రాటజీ అని యూజ్ చేసుకొని మీ దగ్గర ఏదైనా స్టాక్ బయింగ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే మీరు అవి కూడా డిప్లాయ్ చేసుకోండి దీని మీద. ఓకే, ఇంకా దీని మీద ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి, లేదంటే ఓకే కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ దీంట్లో కూడా టార్గెట్స్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, స్ట్రాటజీ ఇంకా ఏదైనా ఉన్నదా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నా బెస్ట్ స్ట్రాటజీ ఇది. నేను స్టాక్స్లో ఈ రకంగా నేను బయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీకు నమ్మకం వచ్చినప్పుడే మీ ట్రేడ్ చేయడం, స్మాల్ క్వాంటిటీస్లో ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నా స్టాక్ ఇంట్రాడేలో స్టాక్స్లో ఈ విధంగా నేను ట్రేడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.